ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన క్రైస్తవ బిడ్డలకు, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరకు, అన్ని జాతుల వారికి అందరికి కూడా, ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉదయకాల సమయంలో మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటివి రాకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కోకూడదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మానవ జాతిని దేవుడు సృష్టించటానికి ప్రారంభించినప్పుడు దేవాది దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వచనాన్ని పలికాడు. తన పోలికలో తన రూపంలో మానవ జాతిని సృష్టించిన తర్వాత మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి, ఈ సర్వభూమిని ఏలుకోండి, ఇదంతా మీకు ఇస్తున్నాను, ఇదంతా మీ కొరకే నేను సృష్టించాను, మీరు సంతోషంగా ఉండండి అన్నాడు దేవాది దేవుడు. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత ఇవన్నీ ఆవిరైపోయినాయి. ఈ సంతోషము, ఈ ఆశీర్వాదకరమైన పరిస్థితులన్నీ ఆవిరైపోయి ఈ సంతోషంలోనే, ఈ పరిస్థితుల్లోనే రకరకాలైనటువంటి కలవరాలు మొదలైనవి. కారణం ఏంటని చూస్తే ఆజ్ఞ అతిక్రమం. దేవుడు ఏది చేయవద్దన్నాడో, దేన్ని చేయమన్నాడో దాన్నే మనుషుడు చేయటం మానేసి దేవుడు చేయకూడదన్నటువంటి వాటిని చేస్తూ ఉన్నాడు. నాటి మించి నేటి వరకు మానవ జీవితంలో జరుగుతూ వస్తున్నటువంటి పొరపాట్లు ఏంటంటే దేవుడు వద్దన్న వాటిని చేయటం. ఈరోజు ఈ ప్రకృతిలో ఇలాంటి విపత్తులు రావటానికి కారణం ఏంటని చూస్తే మన యొక్క స్వయంకృత అపరాధం అని సైంటిస్టులు అందరూ ఘోషిస్తూనే ఉన్నారు. సృష్టిలో కేవలం ఇలాంటి వైరస్లే కాదు, రకరకాలైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పొల్యూషన్ అంతా, ఈ కాలుష్యం అంతా, వాటర్ కాలుష్యం, ఫుడ్ కాలుష్యం, ఈ ప్రకృతిలో ఉన్న ఈ కాలుష్యం అంతా మన స్వయంకృత అపరాధమే. మనమేదో పెద్ద టెక్నాలజీని గడించాము, ఏదో ఎవరికి వాళ్ళు నవనాగరికతను సాధించాము, మన యొక్క ఉన్నత స్థాయికి వెళుతున్నామని ప్రకృతిలో ఈ ప్రధానులు, అధికారులు ఏ దేశానికి ఆ దేశమే ఎవరికి వాళ్ళే గొప్పగా చెప్పుకుంటున్నారే కానీ మనం ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాం అనుకుంటూనే దాని చాటున్న సాప కింద నీరులాగా ప్రపంచాన్ని చుట్టుముడుతున్నటువంటి పెనుముప్పు ఈరోజు సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట. బైబిల్ గ్రంథం ఆనాడే చెప్పింది. ఆదాముతో, మొట్టమొదట మానవుడైనటువంటి ఆదాముతో చెప్పిన అద్భుతమైన శ్రేష్టమైన మాట ఏంటని చూస్తే, నిన్ను బట్టి భూమి శపించబడింది, నిన్ను బట్టి అన్నీ శాపగ్రస్తమవుతున్నాయి, నీ వలనే ఈ భూమిలో శాపము, నీ వలనే ఈ భూమిలో కాలుష్యం, నువ్వు చేసిన పొరపాటు వల్లనే ఈ భూమి మీద వ్యాధులు, నీవు చేస్తున్న పొరపాటు వల్లనే ఈ భూమి మీద అన్ని రకాలైన సమస్యలు, దానికి నీవే కారకుడవు. మేలును కీడును ఎదుట ఉంచాను, మేలు కావాలంటే మేలుకరంగా ప్రవర్తించు, కీడు కావాలంటే అది నీ ఇష్టం. జీవాన్ని మరణాన్ని నీ దగ్గర పెట్టాను, జీవం కావాలంటే నీవు జీవాధిపతి అయినటువంటి దేవుని ఆజ్ఞకు లోబడు, మరణం కావాలంటే నీ ఇష్టం, ఏది కావాలో కోరుకో అన్నాడు పరిశుద్ధ లేఖనాల్లో దేవాది దేవుడు. పిల్లారా, మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథంలో 81:13 అయ్యో నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంత మేలు, నా ఆజ్ఞ అనుసరిస్తే వారికి ఎంత మేలు, వేగిరమే నేను వారి శత్రువులను అణిచివేస్తాను అన్నాడు ప్రభువారు. ఏంటి మనకున్న శత్రువులు? ఈరోజు ఉన్నటువంటి ప్రకృతి విపత్తులు, ప్రళయాలు, ప్రకంపనాలు, వర్షం పడితే పిడుగులు, వడగండ్లు పడుతున్నాయి. ఈరోజు ప్రకృతిలో అన్ని ప్రకంపనాలే, అన్ని విపత్తులే.
ఏ ప్రకృతి మనల్ని పెంచి పోషించడానికి దేవుడు మనకి వరంగా ఇచ్చాడో ఆ ప్రకృతిలోనే పెను విపత్తులు ప్రారంభమైనాయి. ఇది ఎందుకు వస్తుంది ఈనాడు అనుకుంటున్నాం. ఆనాడే ప్రారంభంలోనే ప్రారంభమైంది. ఏదేను వనములో ఆదాము టైంలోనే ప్రారంభమైంది పెను విపత్తు. ఆదాము మొదలుకొని కొన్ని సంవత్సరాలు దాటిపోయి వేల సంవత్సరాల ముందుకు వచ్చినాక 6వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు బైబిల్ తీసుకొని ఒకసారి ధ్యానం చేయండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో, ఇంకా 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడటం ప్రారంభిస్తే నరులు ఏం చేయటం మొదలుపెట్టారు? తన మనసుకు నచ్చిన పనులు చేయటం ప్రారంభించారు. తన మనసుకు నచ్చినట్లు ప్రవర్తించడం ప్రారంభించారు. తన మనసుకు ఇష్టమైన వాటిని చేయటం ప్రారంభించారు. దేవుని మాట ప్రకారం నడవటం మానేసి తన మాట ప్రకారం మనుషుడు నడవటం ప్రారంభించాడు. చివరికి 5వ వచనం దగ్గరికి వెళ్ళే తల్లికి నీ హృదయ తలంపులు కేవలం చెడ్డవి, బాల్యం నుంచి చెడ్డవి అన్నాడు. అంటే మనిషి క్రమక్రమంగా చెడిపోవటం మొదలుపెట్టాడు. అంతకుముందు అసలు మరణమే లేదు. అలాంటిది 3వ అధ్యాయంలో మనిషికి మరణం వచ్చేసింది. సమస్యలన్నీ వచ్చి పడ్డాయి. చివరికి 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి 1000 సంవత్సరాలు 5వ అధ్యాయంలో మొదటి వచనం దగ్గర నుంచి చూస్తే రమారమి మనుషుడు 1000 సంవత్సరాలు బ్రతికిన మనుషుడికి 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనిషి యొక్క సగటు ఆయుష్ 90% పడిపోయింది. కుడి ఎడంగా 1000 సంవత్సరాలు జీవించాల్సినటువంటి మానవుడు 120 సంవత్సరాలు కుదించబడింది. ఇక కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి బైబిల్ గ్రంథంలో మిడిల్లో కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి అన్నాడు సగటు ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములకు వచ్చేసింది. ఇప్పుడు చూస్తే 30 సంవత్సరాలకు హార్ట్ అటాకులు, 30 సంవత్సరాలకి క్యాన్సర్లు, 30 సంవత్సరాలకి ఎయిడ్స్, 30 సంవత్సరాలకి రకరకాలైన విపత్తుల వల్ల మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు చూస్తే ఇప్పుడున్న ప్రమాదకరమైన పరిస్థితులలో చెట్లు ఆకుల వలె మనుషులు రాలిపోతూ ఉన్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన స్వయంకృత అపరాధమే. దీన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఎన్నెన్నో వచ్చే ప్రతి వయసుకి ఏదో ఒక వ్యాక్సిన్ 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు కనుక్కుంటున్నాడు. ఈరోజు కూడా వ్యాక్సిన్ కనుక్కున్నాడు ఈ వైరస్ కూడా. కానీ ఎన్ని మనుషుడు తన మేధస్సుతో కనుక్కుంటున్నానని తృప్తి చెందుతున్నాడో అన్ని ప్రమాదకరమైనటువంటి విపత్తులు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? 81వ కీర్తనలో 13వ వచనంలో దీనికి ఆన్సర్ ఒకటే, నీవు నా మాట వింటే నీకు మేలు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనంలో నీవు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావు, తిరగబడినట్లయితే ఖడ్గం పాలవుతారు అని వాక్యంలో రాయబడి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చూస్తే ఏం చెప్తుంది? ఎద్దు తన కామును తెలుసు, గాడిదకి తన సొంత వాని దొడ్డి తెలుసు. అయితే ఈ ప్రజలకు తెలివి లేదు, పరిశుద్ధ దేవుని మీద తిరగబడుతున్నారని చెప్పేసి లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు చేస్తున్న పొరపాటు ఏంటి? మనం అందరం చేస్తున్న పొరపాటు ఏమిటి అని చూస్తే ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా మనుషులమైనటువంటి మనం జీవిస్తున్నాం. సమస్తము ఎరిగి ఏది మంచో ఏది చెడో ఎరిగిన వారు ఇష్టానుసారంగానే వెళ్ళిపోతూ ఉన్నాము. తెలియని వారు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. చివరికి సృష్టికర్త ఎవరో కానక రకరకాలైనటువంటి మార్గాల్లో మనుషులు భక్తి అనేటువంటి ముసుగులో గుద్దులాడుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ సత్యాన్ని గమనించకుండా అజ్ఞానంలో పడి మునిగిపోతూ వెళ్ళిపోతున్నారు. అసలు అర్థం కాని పరిస్థితులు అయిపోతుంది మానవ జీవితం. పిల్లారా, ఇవన్నిటినీ ఎలా మనం జయించగలుగుతాం? ఈ పరిస్థితులను ఎలా మనం ఎదుర్కోగలుగుతాం? ఒకటే మార్గం, సత్యవంతుడైనటువంటి దేవాది దేవునికి ప్రతి మనుషుడు లోబట్టు, ప్రతి మనుషుడు ప్రభుకి విధేయులు కావటమే ప్రాముఖ్యమైనటువంటిది. ఒకరోజు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు యెరూషలేం పట్టణాన్ని సమీపించాడు. 19వ అధ్యాయంలో 40వ వచనం దగ్గర నుంచి చూస్తే ఆ పట్టణాన్ని చూసి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు నరవతారి భూమి మీద ఉద్భవించి అనేకమైన అద్భుతాలు చేసి మహిమ కార్యాలు జరిగించి మృతులను సైతం తన నోటి మాట ద్వారా లేపి
4 రోజుల నాడు చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరును సైతం లేపినటువంటి మృత్యుంజయుడైనటువంటి ప్రభు అయిన యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డివారిని స్వస్థపరిచాడు. రకరకాలైనటువంటి వైద్య శాస్త్రానికి అందని వ్యాధులను ప్రభు బాగు చేశాడు. ఎందుకంటే ఆయన చేతిలో సమస్తం ఉంది. జీవమరణాలకు అధిపతి అయినటువంటి సత్యాన్ని ఆయన నిరూపించాడు. అలాంటి దేవాది దేవుడు ఒకరోజు ప్రపంచ నడిబొడ్డైనటువంటి యెరూషలేము పట్టణాన్ని సమీపించి ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి మాటని చెప్పాడు. ఏమిటి ఈ మాట? ఏమిటి ఆయన పడినటువంటి బాధని చూస్తే పిల్లరా, ఏడుస్తూ ఆయన ఒక మాట అన్నాడు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, నేను కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లుగా ఎన్నోసార్లు చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు లోబడలేదు. మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుతుందని యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన బాధపడ్డాడు. సర్వప్రపంచం కోసం, సర్వప్రపంచ మానవాళి కోసం ఈ భూమి మీదకు అరుదించినటువంటి ఆ యొక్క ప్రజలు ఆ విధంగా వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు ఆయన బాధపడ్డాడు. ఈరోజు కూడా ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు కన్నీళ్లు గారుస్తూ బాధపడుతున్నాడు. మానవులను బట్టి, మన అరాజకమైనటువంటి పరిస్థితిని బట్టి, మన దౌర్బల్యతను బట్టి ఆయన బాధపడుతూ ఏడుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మనం నాశనం అవ్వటం, మనం బాధలు పాలవటం ఆయనకి ఇష్టం లేదు. అదేంటండి మరి? అలా కానప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి దారుణమైన పరిస్థితులు వస్తే దేవుడు ఊరుకుంటున్నాడు అని చూస్తే పిల్లరా, మనల్ని కనిపించినటువంటి తల్లిదండ్రులు లేదా మనము కనిపించినటువంటి మన పిల్లలు మన మాట విననప్పుడు కొన్నిసార్లు దారుణంగా కొట్టి శిక్షించే పరిస్థితులు ఉంటాయి. ఒక తల్లి స్కూలుకు వెళ్ళలేదు, వాడు భవిష్యత్తును ఆశించింది, వాడు ఒక మంచి ప్రొఫెసర్ కావాలని ఆశించింది, కానీ వాడు వెళ్ళటం లేదు. కాల్చి వాతలు పెట్టింది. చావాలని కాదు, కేవలం ఒకే ఒక ఉద్దేశం, తన కళ్ళ ముందు గొప్పవానిగా చూడాలి. దేవాది దేవుడు కూడా రాబోతున్నటువంటి ఆ పెను విపత్తు అన్నిటికంటే, ఈరోజు ఉన్నటువంటి వైరస్లన్నిటికంటే, ఈరోజు జరుగుతున్న ప్రమాదములన్నిటికంటే, ఈ భౌతిక కొద్ది కాలం ఉండేటువంటి దేహం ఎదుర్కొంటున్నటువంటి కొద్ది సమస్యలన్నిటికంటే గొప్ప విపత్తు మానవ జాతి ఎదుర్కోబోతుంది. గొప్ప పెనుముప్పుని ఎదుర్కోబోతుంది. అదేంటంటే నిత్య నరకం. నిత్య నరకం. అది అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రళయం, యుగాయుగాలు మండుస్తున్నటువంటి అగ్నిగుండంలో ఎప్పుడు వేదనకరమైన స్థలానికి మనుషులు వెళ్ళాలి. దాన్ని చూసి మన పరమ తండ్రి సహించలేక దాని నుంచి తప్పించటానికి అగ్ని స్వరూపుడైన దేవుడు, మహిమ స్వరూపుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసయ్య లోకానికి వచ్చి మానవ జాతి యావత్తు ఎదుర్కోబోతున్నటువంటి ఆ పెనుముప్పు నుంచి తప్పించడానికి ఆయన మనకిచ్చినటువంటి చేసిన శిలువ త్యాగం, శిలువ యాగం, శిలువలో ఆయన సిందించిన రక్తము ద్వారా ఆ పెనుముప్పును తప్పించడానికి ఆయన చేసిన త్యాగమే. ఈరోజు తాత్కాలికమైనటువంటి ఈ పెనుముప్పులు ఎదుర్కోవటానికి మనుషుడు ఎన్నో చేస్తూ ఉన్నాడు, అయినా తప్పించుకోలేడు. కానీ రాబోతున్న పెనుముప్పు అది తప్పించుకునేది కాదు. యుగ యుగాలు భయంకరమైన వేదన ఉంది పిల్లారా. ఆ వేదనకరమైన స్థలం నుంచి మనం బయటకు రావాలి అంటే మనము దేవునికి లోబడాలి, పశ్చాత్తాపం అవ్వాలి. యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన శిలువ యజ్ఞాన్ని విశ్వసించాలి ప్రతి మనుష్యుడు. శిలువలో సిందించిన అమూల్య రక్తము ద్వారా పాప క్షమాపణ ఉందని ప్రతి మనిషి ప్రభు శిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాప్తులై ప్రభు యొక్క పాదాల యొద్ద ప్రణమిళ్ళి తమ యొక్క అతిక్రమ క్రియలను బట్టి జరుగుతున్నటువంటి ప్రతి ఘోరము నుంచి విడుదల పొందాలనేటువంటి పశ్చాత్తాపం రావాలి. అది ప్రపంచంలో ఉన్న రాజు దగ్గర నుంచి, ప్రధాని దగ్గర నుంచి కడు దీనుడు వరకు రావాలి. గొప్ప సైంటిస్టు దగ్గర నుంచి సామాన్యుడి వరకు రావాలని ఆ రోజే ప్రభు సంతోషిస్తాడు. ఆయనకు సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించగలిగిన రోజున మన జీవితాలు అంతా సంతోషమే. భౌతికమైనటువంటి ముప్పు నుంచి మనం తప్పించబడతాం. మన ఆత్మకు రాబోతున్న భయంకరమైన ప్రళయం నుంచి మనం తప్పించబడతాం. 2 విధాలైన సమస్యల నుంచి పరిష్కరించబడేటువంటి విధానం ఇది ఒక్కటే. కేవలం నువ్వు భౌతికంగా కాపాడబడాలనే ప్రయత్నమే ప్రపంచం చేస్తుంది, ఈరోజు మానవ జాతి చేస్తుంది.
అధికారులు, డాక్టర్లు, ప్రధానులు చేస్తూ ఉన్నారు. మంచిదే, ఇది తప్పని చెప్పట్లేదు. భౌతికంగా మనకి ఆహారం అవసరం, ఆరోగ్యం అవసరం. దేవుడు కూడా దాన్ని కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసులారా మీకు ఆహారం ఇస్తాను అన్నాడు. ఆయన ఉన్న దినాల్లో ఆయన పాదచారిగా తిరుగుతున్నప్పుడు కుంటివారిని, గుడ్డివారిని, మగవారిని, చెవిటివారిని, రకరకాల వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఎందుకు స్వస్థపరిచాడు? 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి ఆ అరణ్య భూమిలో 3 రోజులు వారు మీటింగ్ అయిన తర్వాత వారు దారిలో మూర్చపోతారేమోనని వారికి ఆహారం ఎందుకు పెట్టాడు? ఇశ్రాయేలీయుల కాలంలో అరణ్యంలో ఉన్న ప్రజలు వారు పనులు చేయటానికి కుదరదు, వ్యవసాయం చేయడానికి కుదరదు. 30 లక్షల మంది జనాంగానికి ఆకాశాన్ని నుంచి మన్నాను కురిపించి ఎందుకు 40 సంవత్సరాల వారిని పోషించాడు? ఆహారం పెట్టిన దేవుడైతే ఈ ప్రకృతినంతా మనకెందుకు ఇచ్చాడు? ఈ ప్రకృతిలో గాలి, నీరు, ఆహారము, ఈ వసతులన్నీ ఎందుకు మనకి ఇచ్చాడు? ఇవన్నీ మనకు అవసరమనే ఇచ్చాడు. అయితే వీటిలో కాలుష్యం ఎందుకు ఏర్పడుతుంది? మేలుకరమైనది కీడుకరంగా ఎందుకు మారుతుంది? ఇవన్నీ కారణం ఏంటంటే ఒకే ఒక్క ఆన్సర్ దీనికి. బైబిల్ చెప్తున్నటువంటి మాట, నీవు నా మాట విని నీవు నాకు లోబడితే, యెషయా గ్రంథంలో భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. ఇంకా లోబడకుండా సొంత ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా సరే ఇంకా ఇంకా సమస్యలు ఎదుర్కొంటామే తప్ప, ఇది తప్పించుకుంటే మరొకటి, మరొకటి తప్పించుకుంటే మరొకటి, ఈ సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి, భూమి మీద ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండాలి అనుకున్నట్లయితే మనం దేవునికి లోబట్టమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఈ మాటలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైనటువంటి పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదములు కొందనాలు నాయన. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఉపదేశము కొరకై స్తోత్రాలు. ఈ నీ మాటలు విన్న మా హృదయాల్లో దాచుకొని నీకు లోబడి భయపడి విధేయులమై జీవించినట్లు చేయండి. సర్వప్రపంచంలో మానవ జాతిగా ఉన్నటువంటి మేము ఎదుర్కొంటున్నటువంటి పెనుముప్పు నుంచి దయచేసి మమ్మల్ని విడిపించండి అయ్యా. మీరు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత, మీ రక్తంలో ఉన్నటువంటి గొప్ప విడుదలను, శాప పాప విమోచనను మాకు కలుగజేసి నాయన, మా దేశమును, ప్రపంచమును, మా ప్రాంతాలను ఈ శోధన నుంచి తప్పించు నాయన. మా అధికారులను, మా ప్రధానులు విడిపించు నాయన. ప్రపంచ యావత్తులో ఉన్న ప్రజలకు క్షేమము దయచేయండి. మా దేశానికి క్షేమము దయచేయండి నాయన. ఈ శోధన నుంచి, కీడు నుంచి, అపాయము నుంచి మమ్మల్ని విడిపించు నాయన. మా దేశవాసుల దోషం, మా దోషములు క్షమించండి ప్రభు. ఇకనైనా నీకు లోబడి నీకు విధేయులమై జీవించి భాగ్యం దయచేయండి తండ్రి. నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయి. మా హృదయాల్లో నిజమైన పశ్చాత్తాపము కలుగు చేయి నాయన. నీకు సంపూర్ణ విధేయత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. బలపరచండి. నిత్య నాశనానికి వెళ్లకుండా నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యము ప్రపంచ యావత్తులో ఉన్న ప్రజలందరికీ మాకును దయచేదువుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువులో నామలో మీ అందరికీ వందనాలు ప్రియులారా.